అసెంబ్లీ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుంది? దీన్ని ఎవరు ఒక ప్రతిష్టాత్మకమైన పదవిగా భావించడం లేదు. అందుకే ఎవరికి చుట్టుకుంటుందో అని భయపడుతున్నారు. మంత్రి పదవికి ఉన్న డిమాండ్లో సగం కూడా స్పీకర్ పదవికి లేకపోవడానికి ఆ కారణం సెంటిమెంటే. అదేంటంటే స్పీకర్గా పనిచేసిన వాళ్ళు మళ్లీ గెలవకపోవటం పాతికేళ్లుగా నిజమవుతూ వస్తుంది. అందుకే మా కొద్ది స్పీకర్ పోస్ట్ అంటూ ఎవరికి వాళ్లే వెనకడుగు వేస్తున్నారు. మళ్లీ గెలవకపోయినా పర్వాలేదనుకునే వాళ్లే ముందుకొస్తారని అంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1999లో కావలి ప్రతిభా భారతి తొలి మహిళా స్పీకర్ అయ్యారు. ఆమె తండ్రి కొత్తపల్లి పున్నయ్య కూడా మాజీ ఎమ్మెల్యే. 1983 మొదలు ప్రతిభా భారతి ఆమె వరుసగా 5 సార్లు గెలిచారు. అప్పటికే సాంఘిక సంక్షేమం, ఉన్నత విద్య లాంటి శాఖలకు మంత్రి కూడా అయ్యారు. అందుకే 1999లో 5వ విడత గెలిచినప్పుడు ప్రతిష్టాత్మకమైన స్పీకర్ పదవిని అన్ని విధాలా అర్హురాలైన ఒక దళిత మహిళకు ఇచ్చినట్టు తెలుగుదేశం పార్టీ చెప్పుకుంది. 1999, 2004 మధ్య ఆమె స్పీకర్గా ఉన్నారు. అయితే 2004 ఎన్నికల్లో ఆమె అదే ఎచ్చర్లలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆమె మళ్లీ గెలవలేదు. 2004లో కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ పదవిని నిజామాబాద్ జిల్లాకు చెందిన యువ నాయకుడు కేఆర్ సురేష్ రెడ్డికి ఇచ్చారు. అప్పటికి సురేష్ రెడ్డిది బాల్కొండ నియోజకవర్గంలో వరుసగా 4వ విజయం. ఆ విధంగా సురేష్ రెడ్డి 2004, 2009 మధ్య కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పనిచేశారు. కానీ 2009 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగి ఆర్మూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన గెలవలేదు. 2009లో మళ్లీ వైఎస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా ఈసారి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ అయ్యారు. 1989, 1999, 2004, 2009 ఎన్నికల్లో గెలిచి ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి పదవి ఆశించినా ఆయనకు స్పీకర్ పదవి దక్కింది. 2009, 2011 మధ్య కాలంలో ఆయన స్పీకర్ గా కొనసాగారు. అయితే వైఎస్ మరణానంతర పరిణామాల్లో రోసయ్య తరువాత ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో స్పీకర్ పదవికి నాదెండ్ల మనోహర్ ఎన్నికయ్యారు. 2011 నుంచి 2014 వరకు స్పీకర్గా ఉన్న మనోహర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి స్పీకర్గా చరిత్రకెక్కారు. మొత్తానికి 2009, 2014 మధ్య కాలంలో స్పీకర్లుగా పనిచేసిన వీరిద్దరూ 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఆ సమయంలో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, 6వ విడత గెలిచిన ఎమ్మెల్యే అయిన డాక్టర్ కోడెల శివప్రసాద్ స్పీకర్ అయ్యారు. 2014, 2019 మధ్య స్పీకర్ గా పనిచేసిన శివప్రసాద్ కూడా 2019లో సత్తెనపల్లిలో అంబటి రాంబాబు మీద ఓడిపోయారు. 2019లో వైసీపీ ప్రపంచనంలో గెలిచిన తమ్మినేని సీతారాంది అప్పటికి ఆమదవలసలో 6వ విజయం. అప్పుడైనా స్పీకర్ పదవికి ఎంపికై 2019, 2024 మధ్య స్పీకర్ గా పనిచేశారు. కానీ 2024 ఎన్నికల్లో ఆయన ఘోర పరాజయం చవిచూసి స్పీకర్ సెంటిమెంట్ ను మరోసారి రుజువు చేసినట్టయింది. తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడినా అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మళ్లీ గెలవడంతో ఆ సెంటిమెంట్ కు బ్రేక్ పడినట్టయింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ సెంటిమెంట్ కొనసాగుతూనే ఉంది. కాకపోతే 10 ఏళ్ల తరువాత నాదెండ్ల మనోహర్ గెలిచారు. 10 ఏళ్ల తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి గెలవలేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.